అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మెఘానీ ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు సహాయ చర్యలు చేపడుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. రవి, దాదాపు కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏదైతే విమానము అంటే లండన్ కి వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానము టేకాఫ్ అవుతున్నటువంటి కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలను అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి అంటే ప్రయాణికులు అనుకోవచ్చు, అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ వీడియోలు రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఎంత పెద్ద అన్నటువంటి విషయాన్ని మనము అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలియజేస్తుంది. దాదాపు టేకాఫ్ అవుతున్నటువంటి ఏదైతే విమానములో 242 మంది సంబంధించినటువంటి ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటివి ఇంకా ఎందుకంటే ఈ సంఘటన జరగగానే మొత్తం అంతా కూడా అక్కడ ఉండేటటువంటి ప్రస్తుతము మొత్తం అంతా కూడా పోలీస్ సెక్యూరిటీని పెంచారు. ఎవరు కూడా అంటే ప్రమాదానికి అటు దరిదాపుల్లో కూడా ఇంకా మిగతా విమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర విమానాలకు కూడా ఎటువంటిది కూడా మంటలు వ్యాపించకుండా మొత్తం ఫైర్ సిబ్బంది అంతా కూడా దాదాపు 7 అగ్నిమాపకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపు 7 ఫైర్ ఇంజిన్స్ కి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఫైర్ కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా దాదాపు అక్కడికి 5 అంటే మొత్తం అంతా కూడా ఒక టీమ్ లో దాదాపు 12 మంది ఉన్నారు. దాదాపు 5 టీంలు అక్కడికి మొత్తం అంతా కూడా చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే మంటలు వ్యాపించకుండా కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రయాణికులను అన్నిటిని కూడా ఖాళీ చేసినారు. ఎవరైతే 242 మంది విమానంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం కొంత అంటే ప్రస్తుతము ఏ విధంగా ఉన్నది కూడా ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించడం లేదు. బట్ అక్కడ బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమందిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. కానీ 242 మంది ఎవరైతే ప్రయాణికులు వాళ్ళు లండన్ కి వెళ్ళేటటువంటి ఇక్కడ బోయింగ్ అంటే విమానము టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలోనే ఈ విధంగా ఘటన చోటు చేసుకుంది. అసలు ఇందులో పరిస్థితి లోపల ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంది అన్నది మాత్రం మనం ఇప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళా శ్రీనివాస్. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మెఘానీ ప్రాంతంలో విమానం కూలగా సంఘటనా సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు సహాయక చర్యలు చేపడుతున్నాయి.